హలో రాకేష్ రెడ్డి గారా? అవునండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏమండి మన బండి సంజయ్ గారి అబ్బాయి ఫోర్స్ కేసు కోసం మీదేంటండి మీ వివరణ? పరిచయం ఏంటండి? బండి సంజయ్ గారి అబ్బాయి ఫోర్స్ కేసులో మీ వివరణ ఏంటండి? వివరణ నిన్న డిబేట్ లో చెప్పాం కదండి. డిబేట్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అది చార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ లో ఏర్పడుతుంది. అవును. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎట్లా చెప్పగలుగుతామండి? అంటే ఇన్వెస్టిగేట్ చేసిన పార్టీ తప్పే కాబట్టి పార్టీలో మరి ఎటువంటి క్రమశిక్షణ చర్య ఉండదండి ఆయనకి? అది అంత పెద్ద నాయకుని కాదు పార్టీ నాయకుడు కాదండి, మీరు ఒక ఎమ్మెల్యే సార్, మీరు మాట్లాడచ్చు. ఎమ్మెల్యేగా చెప్పాము. నేను రఘునందరావు ఫోన్ చేస్తే ఆయన కట్ చేసాడండి. ఎప్పుడు భయపడ్డు అటువంటి వ్యక్తి భయపడి ఏ విషయం చెప్పకుండా కట్ చేసాడండి. అంటే మీరెవరు? నేను ఒక సిటిజన్ అండి. నాకు నా తోటి మహిళకి ఒక అమ్మాయికి ఇలా అన్యాయం జరిగితే దాన్ని మాట్లాడే వ్యక్తులు మీరు కేంద్రంలో బలంగా ఉన్నారు కాదండి మరి? అవునండి. ఎవరి కూతురైనా ఒకటి, మీ కూతురైనా నా కూతురైనా బాధాకరమ విషయం. అవును. దానివల్ల దాంట్లో ఎటువంటి ఇంకో రెండో సమాధానం లేదండి. సమాధానం లేదండి. ఎప్పుడు న్యాయం జరుగుతుంది? కొద్దిగా ఇప్పుడు ఏదైతే కొన్ని, ఎందుకంటే ఇప్పుడు రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు అది రైటా రాంగ్ అని పోతలేము. అట్లాంటి సంఘటన జరిగితే అది తప్పే, దానికి సరైన న్యాయం జరగాలి. ఇప్పుడు ఒకటి ఏం చేస్తారమ్మా, కోర్టు అయినా ఏదైనా తప్పు జరిగినప్పుడు న్యాయం జరిపిస్తారు, అంతేనా? అన్యాయం జరిగినప్పుడు న్యాయంగా పరివర్తన చేస్తారు. అంటే మిగతా వాళ్ళు చేసినప్పుడు మీరు ఎలా ఆందోళన చేసేవారు, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నా బాధ. అంటే సేమ్ పార్టీ ఇప్పుడు కొన్ని ఒక్కరు కూడా రఘునందరావు గారు ఫోన్ కాల్ చేస్తే మాట్లాడుతూ నేను దాని గురించి మాట్లాడినామని కట్ చేశారండి ఆయన. అంటే ఏంటి? అంటే అన్ని పార్టీలు ఒకటి కాదా? లేకపోతే ఈ పార్టీకి వచ్చినప్పుడే కాంట్రవర్సీ ఎందుకు అవుతుందండి? ఒక వ్యక్తి ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు, నిజమైన మనిషి అండి నిజంగా. ఆయన ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం భయం ఏంటి? అంటే ఈయన అధికారాలు పోతే ఇలా, లేకపోతే ఏంటి ఇలా భయం ఏంటి? ప్రజలు ఎన్నుకున్న తర్వాత అధికారులు ఎన్నుకుంటే పార్టీ అంటే టికెట్ ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళకి అధికారం లేదు కదా. ఒకటి నేను అదే చెప్తున్నాను, మీ తలరాతను మాత్రం మార్చలేదండి. చాలా మందిని చూసినాం ఇట్లాంటిది. అంటే బీజేపీ ఉంది కూడా కేంద్రంలో. సబ్జెక్ట్ ఎక్కడి వరకు పరిమితం కావాలా అనేది రాజకీయాలల్లో ఎవరి రాతను మీరు రాయలేరు, దేవుడు రాస్తారు. రెండోది, ఈ జరిగిన సంఘటన ఆ అమ్మాయి ఏదైతే ఉందో, ఏదైతే ఈ రోజు మీడియాలో చూసి మీరేం చెప్తున్నారు చెప్పండి, అది తప్ప కాదా? అది ఒకవేళ నిజమైతే తప్పే, అది నిజమే. పూర్తి సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి సార్, అది నిజమే. అది నిజమే సార్. ఒక్కసారి మీరు ఎలా చేస్తారనేది వాళ్ళు ఆలోచించాలి. అంత మంచి పొజిషన్ లో ఉన్న కొడుకుని ఆయన కంట్రోల్ చేసుకోకుండా అలా ఉన్నాడంటే అది పార్టీకి ఆయన రాజీనామా చేయాలి. ఆయన పార్టీకి చేయాలి, ఆయన మినిస్ట్రీకి రాజీనామా చేయాలి. తన కొడుకునే తనకు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేయగలరండి ఆయన? మనం ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదండి, ఎఫ్ఐఆర్ లాగిన్ అయింది కదా అసలు. అవునండి, నిజం ఉంది కాబట్టి ఆయన కొడుకుని తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టాలి. ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి కదండి. నేను చూసిన ప్రకారం 2022 మీద అమ్మాయి ఫాదర్ మీద కేసు ఉందని. ఏమండి, ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. అది ఆ కుటుంబాన్ని తెలుసుకుంటే నేను ఒకటి అడిగింది, అమ్మాయికి అన్యాయం జరిగింది. నేను అనేది అదేనండి, అమ్మాయికి అన్యాయం. ఫాదర్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడా అని అనేది ఏంటంటే, ఫాదర్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడా, ఏం చేస్తున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, అది అనవసరం. కానీ ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా, అదే కదా నేను అడిగింది. దానికోసం ఎవరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు ముందుకి? అరుణ్ గారు ఫోన్ చేస్తే అరుణ్ గారికి ఫోన్ పనిచేయదు. రఘునందన్ గారు చెప్తే నేను మాట్లాడినమ్మా అని దానికోసం భయపడండి. ఆయన ఎప్పుడు నేను చూడలేదు ఆయన భయపడడం, ఇదే ఫస్ట్ టైం ఆయన భయపడ్డాడు. మీరు ఒక్కరే ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్. భయపడటం మేము ఉండదండి. లేదు సార్, ఆయన సమాధానం చెప్పలేకపోయింది. ఏదైనా ఇప్పుడు రాజకీయంగా ఏదైనా ఉద్దేశాలు ఆపాదిస్తారేమో, పార్టీలు అంతర్గతంగా ఏదో కావాలని మాట్లాడారేమో, ఇట్లా ఉంటాయమ్మా. మీరు మాట్లాడాల్సింది, మీరు ఆ ప్లేస్ లో రఘునందన్ రావు ప్లేస్ లో ఉంటే మీరు ఏ రకంగా ఆలోచిస్తారు చెప్పలేను. కానీ ఏ రకంగా తప్పని ఖండించాలి కదా సార్. ఇప్పుడు ఒకటే చెప్పామండి. ఇప్పుడు నిన్న ఎవరో కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి నేను డిబేట్ లో నిన్న సాయంత్రం చూసాను. ఒకవేళ దీని గురించి అనవసరంగా టీవీలలో కూడా చిన్నపిల్లల విషయం చర్చ ఎక్కువ జరగద్దు, ఏదైనా ఉంటే చర్చ జరగద్దు. అదే మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఇది మీరు ఏ రకంగా చర్చకి బయట తీసుకురండి? ఎంత రోడ్ ఎక్కుతారు, ఎంత గందరగోళం చేస్తారు. మన బీజేపీ పార్టీ అనేది చేస్తుంది కదా. నా పొలిటికల్ లైఫ్ లా ఈ సెన్సిటివ్ ఇష్యూ
అవును, చిన్నపిల్లల sensitive ఇష్యూ, issue. అమ్మాయిల అదే విషయం సార్, ఇంతవరకు మాట్లాడలేదు. మిగతా వాళ్ళు చేసినప్పుడు ఇలా సైలెంట్ గా ఉండరు కదా. నేనేమన్నానంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఇద్దరు భవిష్యత్తు దెబ్బతినద్దు. అవును, దెబ్బతిన్నదండి. ఇదే విషయం మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మీరు ఈ పార్టీకి బీజేపీ పార్టీ ఎంత చేస్తును అది ఇప్పుడు ఎందుకు చేయట్లేదని బాధపడుతున్నాను నేను, అంతేనండి. నిజమే, మీరు బాధపడ్డదంటే అర్థం ఉంది. ఆ రోజు మేము ఇద్దరం అయితే కాంగ్రెస్ నుంచి, నేను బీజేపీ నుంచి ఇద్దరం డిబేట్ లో పార్టిసిపేట్ చేసాం. డిబేట్ క్లియర్ గా చెప్పాం. కానీ రామ్మోహన్ నాకు రెడ్డి అంటే హాస్యాస్పదం అంటే ఏంటంటే రఘునందన్ గారు సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేయడం పెద్ద హాస్యాస్పదం అండి. నిజాన్ని కూడా ఆయన చెప్పకుండా తన పార్టీ ఆ కోసం సమస్య గురించి కాదండి, మళ్ళీ అదేనండి, ఏదైనా సమస్య గురించి కాదు. ఆ లేదు, పిల్లకి అన్యాయం జరిగింది కానీ మీరు న్యాయం చేసి పెడతానని ఒక మాట ఇవ్వండి చాలు మాకు. అదే చెప్పాను కదా, క్లియర్ గా అన్యాయం జరిగితే న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగించాలి. మీరు జరిగటం వేరు, జరిగించడం వేరు సార్. మీరు జరిపించాలంటే మేము పెట్టాము. అప్పుడు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లా అన్ని నిజాలు అవన్నీ ఏమైనా జరిగినాయని తెలిసింది అనుకోండి, ఓకే, మాకున్న పార్టీ వేదికల మీద మాట్లాడతాం, తప్పేముంది. అదే కావాలండి, ఆ మాట మీద నిలబడండి సార్. థ్యాంక్ యూ సార్. తప్పదు.